ఇది పాలెం గ్రామము నకరికల్ మండలము నల్గొండ డిస్టిక్ లో వెలిసి ఉన్న కూర్మగిరి సుందర లక్ష్మీనరసింహ స్వామి పూర్వము 500 సంవత్సరాల కింద ఇక్కడ నోముల అనే గ్రామంలో కృష్ణయ్య అనే అతనికి కల్లో కనిపించేసి స్వామి నేను ఇక్కడ ఉన్నానని చెప్పారు. అతను రోజు రావడం ఈ స్థలమంతా వెతకడం, రోజు రావడం స్థలమంతా వెతకడం వెతుకుంటూ వెళ్తున్నాడు. అతనికి ఓ రోజు పౌర్ణమి రోజు వెళ్తూ మళ్ళీ తిరిగి వెళ్తుంటే ఒక వేప చెట్టు మీద గరుడపక్షి ఆగి చూపించింది అతనికి ఈ స్థలం అక్కడ ఉందని చెప్పేసి. అందుకని ఇక్కడ ధ్వజస్తంభం మీద గరుడపక్షి ఉంటుంది. ఆ గరుడపక్షి స్థల పురాణం చూపించింది కనుక తాను స్వామి చూస్తే అక్కడ స్వామి స్వయంభుగా వెలిసారు, లక్ష్మీనరసింహస్వామి స్వయంభుగా వెలిశారు. ఆ తర్వాత వాళ్ళు ఇక్కడ పునర్నిర్మాణం చేసి ఇక్కడ వాళ్ళు ఆలయం కట్టించుకున్నారు. ఆ ఆలయం కట్టించి వాళ్ళు నడిపిస్తున్నారు. మళ్ళీ పూర్వం అయిపోయింది, దాని శిథిలావస్థలోకి వచ్చిందనేసి మొన్న 2015లో మళ్ళీ కొత్తగా కడదామనేసి డిస్మాచ్ కొత్తగా పునరుద్ధరిద్దామని దీనంతా డిస్మాచ్ చేశారు. అప్పుడు కిందంతా స్వామి కూర్మగిరి ఉంది, మొత్తం అంతా తాబేలు ఆకారంలో ఉంది. అది స్వామి తల మీద ఉన్నారు, తోక మీద ధ్వజస్తంభం ఉంది. అక్కడి నుంచి స్వామి మొత్తం కూర్మగిరి ఉంది కనుక అష్ట జిఎస్ స్వాములు వచ్చి ప్రతిష్ఠ చేశారు. అష్టాక్ష జిఎస్ స్వామి, చెడిజిఎస్ స్వామి, ఉత్తరాది జిఎస్ స్వాములు అందరూ వచ్చి పునఃప్రతిష్ఠ చేశారు స్వామికి. అప్పుడు ఇక్కడ కొంత కూర్మం ఉంది కనుక కూర్మగిరి సుందర లక్ష్మీనరసింహ స్వామిని పునఃప్రతిష్ఠ చేసి నామకరణం చేశారు. ఆ తర్వాత స్వామివారికి అమ్మవారికి పైన చిన్న ఒక విగ్రహం కనిపిస్తుంది. ఆ స్వామివారు యోగా నరసింహ స్వామి వారు వచ్చారు. ఆయన స్వామి స్వయంభుగా వచ్చారు. ఆయన ఓన్లీ ఒక్కరమే ఉండింది, కానీ ఇప్పుడు కళ్ళు ముక్కు చెవులు అన్ని వచ్చాయి. అభిషేకం చేస్తున్న రోజు రోజుకు ఆయన ఉధృతంగా పెరుగుతున్నారు. ఆ స్వామి స్తంభంలో ఉన్న స్తంభం కదిలింది. ఆ స్తంభానికి తరానించుకొని మనకి ఎటువంటి కోరికలు ఉన్నా చెప్పుకొని 11 ప్రశ్నలు చేస్తే కంపల్సరీ పని అవుతుందని ఇక్కడ ప్రతీతి. కిందంతా పూర్వం ఉంది కనుక ఎటువంటి నవగ్రహ దోష దుర్దోషాలు ఉన్నా కూడా పోతాయని, ప్రదక్షిణ చేస్తే పోతాయని ప్రతీతి. ప్రతి పౌర్ణమికి కళ్యాణం జరుగుతుంది. ప్రతి స్వాతంత్ర నక్షత్రంకి అష్టముఖ గండ వేరుండ నరసింహ హోమము మరియు సుదర్శన హోమం జరుగుతుంది. ఆ సుదర్శన హోమం పెట్టిన కంకణాన్ని అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తాము. ఇక్కడ స్వామివారి దగ్గరికి కళ్యాణ దేవుడు, కంకణాల దేవుడు అనే పేరు. ప్రతి పౌర్ణమికి కంకణాలు కడతారు. అది ఇప్పుడు ప్రతిరోజు కడుతున్నారు, ఎందుకంటే స్వామివారికి వచ్చే భక్తులు ఎక్కువైపోయారు కనుక కంపల్సరీ ప్రతిరోజు కడుతున్నారు. ఆ కంకణాలు స్వామికి ఉద్యోగ కంకణాలు, వివాహ కంకణాలు, సంతాన కంకణాలు, ఆరోగ్య కంకణాలు కడతారు. అవి కంకణాలు కట్టించుకొని కంపల్సరీ పని అవుతుందని ఇక్కడ ప్రతీతి. అది కాకుండా కొన్ని కోర్టు వ్యవహారాలు, రాజకీయ వ్యవహారాలు ఉన్న వాళ్ళు ముడుపులు కూడా కట్టుకుంటారు. ఆ ముడుపు అయిన 40 రోజుల తర్వాత కంపల్సరీ పని అవుతుందని ఇక్కడ ప్రతీతి. నరసింహస్వామి అంటేనే దశావతారాలు ముఖ్యమైనది ఏంటంటే నరసింహావతారం అని చెప్తారు. అతనికి పుట్టుక మరణాలు లేవు కనుక ఆయన స్వయంభుగా వచ్చారు కనుక ఆయన ఏదైనా పని చేస్తారు కామ్యార్థ దేవుడు అంటారు నరసింహస్వామిని. అందుకనే పని చేస్తాడని ఇక్కడికి వస్తారు. పాలెం చిత్రంలో ఉన్న కూర్మగిరి సుందర లక్ష్మీస్వామి కంపల్సరీ పని చేసి పెట్టాలని ఇక్కడికి వస్తారు. జై శ్రీమన్నారాయణ. ఏదో తరం వాళ్ళు నడుస్తున్నారు. వాళ్ళు ఏ ఎండోమెంట్ కమిటీ ఏమీ లేవు, వాళ్ళ ఓన్లీ వాళ్ళది వాళ్ళే నడుస్తున్నారు. ఎటువంటిది లేదా ఏది లేదు, ఎండోమెంట్ గవర్నమెంట్ ఏది లేదు, వంత వాళ్ళు బయట వేరే పూజలకు వెళ్ళేవాళ్ళు. ఇది రమణ యాదగిరి ఇప్పుడు బ్రహ్మోత్సవాలు